సూపర్ సిక్స్తో గత ఏడాది సుపరిపాలన అందించామని, నూతన ఏడాదిలో అంతకంటే మెరుగైన పాలన అందిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రామరాజ్యాన్ని నెలకొల్పుతామన్నారు. కొందరు పనిగట్టుకొని ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని మంత్రి విమర్శించారు. ప్రజల అభిష్టం మేరకే జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపట్టామని ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. స్థానిక ప్రజల ఆకాంక్షలను గుర్తిస్తూ కలువాయి, సైదాపురం, రావూరు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించామని మంత్రి గుర్తు చేశారు. కృష్ణపట్నం పోర్టును కూడా నెల్లూరుకే కేటాయించడం జరిగిందన్నారు. గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాలను నెల్లూరు జిల్లాలో విలీనం చేయడం శుభపరిణామమని మంత్రి అన్నారు. గడిచిన ఏడాది స్ఫూర్తితో నూతన సంవత్సరంలో రెండింతల అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తామని ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. 2026 నూతన సంవత్సరం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందంగా గడిపేటువంటి రోజు. 2025 సంవత్సరం ప్రభుత్వ పరంగా, పాలనా పరంగా అనేక ప్రాధాన్యతలతో కూడుకున్నటువంటి సుపరిపాలనని అందించినటువంటి ప్రభుత్వంలో నేను ఒక భాగస్వామి. ఈ రాష్ట్రంలో కొన్ని పక్షాల నాయకులు కానివ్వండి, వాళ్ళ అధినాయకులు కానివ్వండి, ప్రభుత్వాన్ని, ప్రజలను మమేకం చేసి బురద జల్లే కార్యక్రమం చేస్తూ ప్రజలు ఏదో తప్పు చేశారు అనే విధంగా వాళ్ళ హావభావాలను ప్రకటిస్తూ దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కల్పించారు. సూపర్ 6లో భాగమై అధికారంలోకి వచ్చినటువంటి తొలి మాసాల్లోనే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో 10,090 కోట్ల రూపాయలు 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లులకి ఆ యొక్క నిధులని వెంటనే మంజూరు చేసి వాళ్ళ అకౌంట్లకి పంపడం జరిగింది. ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 13,000 రూపాయలు, పాఠశాల ఖాతాలో 2,000 రూపాయలు వెరసి 15,000 రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా 10,090 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్యాసింజర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తే ఈ జిల్లాలో ఆర్టీసీకి అయిన ఖర్చు 61,64,04,000 పైచలకు ఖర్చు అయితే ఈ మొత్తం ప్రభుత్వం ఆర్టీసీకి నెల్లూరు జిల్లాకి కేటాయించి విడుదల చేయడం జరిగింది. ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేము సూపర్ 6లో పెడితే దాన్ని అమలు చేయడానికి ఇప్పటికి 2 విడతల నిధులు మంజూరు చేసి 46 లక్షల మంది రైతాంగానికి 6,310 కోట్ల రూపాయలు ఇవాళ రైతు ఖాతాల్లోకి విడుదల చేసినటువంటి ప్రభుత్వం నేటి మన కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ దీపం 2 కనెక్షన్ కింద సంవత్సరానికి 3 సిలిండర్లని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి అర్హత కలిగినటువంటి గ్యాస్ లబ్ధిదారైనటువంటి మహిళా అకౌంట్లోకి నిధులు కూడా మార్పు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.